మీరు ఈ సెషన్లో జావా డెవలప్మెంట్ కిట్ని మరియు టామ్ క్యాట్ సర్వర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసుకోవాలి అనేది చూస్తారు. సో ఇక్కడ సర్వ్లెట్స్ని వర్క్ చేయించుకోవాలి అంటే మనకి కంపల్సరీగా టామ్ క్యాట్ సర్వర్ కావాలి ప్లస్ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ కావాలి. మరి ఇక్కడ ఫస్ట్ జావా డెవలప్మెంట్ కిట్ని ఈ యొక్క వెబ్సైట్ని యూజ్ చేసి మనం తీసుకొస్తాం. మరి వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఏంటి ఇక్కడ మీకు వెబ్సైటు ఇది java.sun.com. సో మరి ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఇది oracle.com టెక్నికల్ వర్క్స్ జావా ఇండెక్స్లోకి రీడైరెక్ట్ కావడం జరిగింది. మరి ఇందులో అంటే ఇంటర్నెట్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్లో ఉన్నట్లయితే మీరు ఈ యొక్క వెబ్సైట్ని ఈ విధంగా తీసుకురావచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ అని ఉంది. మరి మనకి ఇప్పుడు ఈ సర్వ్లెట్స్ తోటి వర్క్ చేయించుకోవాలి అంటే మినిమం మనకి జావా ఇక్కడ స్టాండర్డ్ ఎడిషన్ ఉంది, దీన్ని తీసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో జావా 6th వర్షన్, ఆ వర్షన్కి సంబంధించిన డౌన్లోడ్స్ మీరు తీసుకురాగలగాలి. మరి ఇక్కడే ఫస్ట్ జావా అని ఉంది, ఇది స్టాండర్డ్ ఎడిషన్ అన్నమాట. లేదంటే ఇక్కడ కూడా ఇండివిజువల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఓకే, యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ జావా డెవలప్మెంట్ కిట్ 6th వర్షన్ మీకు నంబర్ ఆఫ్ ఓఎస్లకి సంబంధించి రకరకాలుగా ఇవ్వడం జరిగింది. మరి మన ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఈ వర్షన్ని తీసుకుంటాం, 586.exe అనే వర్షన్ని. సో క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ మొదలవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను దాన్ని. మరి ఆ డౌన్లోడ్ చేసి ఉన్నదాన్ని మీరు ఇట్లా చూడొచ్చు, ఫ్రీ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ అది కాబట్టి మీరు చూడండి ఇది. సో మరి దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా సెటప్ కావడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఫైల్స్ తర్వాత జావా అని చూడండి, ఇట్లా ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. ఈ యొక్క జావా యొక్క హోమ్ డైరెక్టరీ ఇట్లా JDK 1.6.0 ఇట్లా సమ్ వర్షన్ నంబర్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మీరు సెటప్ చేసుకోండి అన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసి మీరు మీకు కావాల్సిన లొకేషన్లో డౌన్లోడ్ చేసుకొని సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తర్వాత మీరు ఈ యొక్క టామ్ క్యాట్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మరి ఈ అడ్రస్లోకి వెళ్ళండి, apache.org. ఓకే, మరి ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. మరి డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ డౌన్లోడింగ్ ఏరియాస్ వస్తున్నాయి. మరి హోమ్ పేజీలోకి వెళ్దాం.
ఇక్కడ మీకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ వర్షన్ డౌన్లోడ్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను టామ్క్యాట్ 7. ఓకే, మనం ఇట్లా గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఓపెన్ దిస్. ఓకే, చూడండి డౌన్లోడ్ పేజ్లోకి మనం రావడం జరిగింది. సో ఇట్లా ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి, మరి నేను లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేస్తాను. సో దానికి తగినట్లుగానే మనం మన యొక్క జావా డెవలప్మెంట్ కిట్ వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, కావాల్సింటే చూడండి విచ్ వర్షన్ అని ఉంది ఇక్కడ. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. అంటే మీరు చూడండి అపాచీ టామ్క్యాట్ 7th వర్షన్ మనం డౌన్లోడ్ చేస్తే మినిమం జావా వర్షన్ 1.6 ఉండాలి అనేది కండిషన్. అలానే ప్రీవియస్ వర్షన్ అపాచీ 6th వర్షన్ ఎట్లా చేస్తే ఇవి ఉండాలి. మరి దానికి తగినట్లుగానే ఇక్కడ జావా సర్వ్లెట్స్ కావచ్చు, అట్లనే జేఎస్పి, ఈ రెండు ఏ వర్షన్లో వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 7th వర్షన్ డౌన్లోడ్ చేయబోతున్నాం, ప్లస్ 1.6 జావా వర్షన్ ఉంది కాబట్టి లేటెస్ట్ సర్వ్లెట్స్ 3.0, 2.2 జేఎస్పి మనం వర్క్ చేసుకోవచ్చు వాటితోటి. ఓకే, మరి ఇప్పుడు టామ్క్యాట్ 7.0 దాని మీద క్లిక్ చేశాను, అది మనకి డౌన్లోడ్ కావాలి. మరి ఇక్కడ కింద చూసినట్లయితే ఆ డౌన్లోడబుల్ ఫైల్స్ అన్ని కూడా లిస్ట్ ఇట్లా వచ్చేస్తాయి. ఓకే, కోర్ ఫైల్స్ ఇవి, వాటికి డాక్యుమెంటేషన్ ఫైల్స్, డిప్లాయర్ ఫైల్స్, ఎక్స్ట్రాస్ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇన్స్టాలేషన్ ఫైల్ ఒకటి ఉంటుంది, ఇదనమాట. వీటి సపోర్టింగ్గా ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి. ఎనీవే మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు డౌన్లోడ్ కాబడి ఉంటాయి. జస్ట్ ఐ విల్ షో యూ. చూడండి ఇట్లా టామ్క్యాట్ 7 అనే డైరెక్టరీలో నేను వీటినంతా డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది టామ్క్యాట్ ఇన్స్టాలర్ అని ఉంది, ఈ సింబల్ వస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేసి మనం ఆ యొక్క ఇన్స్టాలేషన్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఐ అగ్రీ. ఓకే, మీకు ఇక్కడ కావాల్సిన ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంటాం. ఇక్కడ హెచ్టిటిపి కనెక్టర్ పోర్ట్ అడుగుతుంది. ఈ యొక్క పోర్ట్ నంబర్ 8080 వేరేది ఏదన్నా యూజ్ చేసుకున్నట్లయితే దీనికి ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను జస్ట్ 80 పోర్ట్ ఇచ్చాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు కావాల్సి ఉంటే ఇచ్చుకోవచ్చు ఆప్షనల్గా, లేదంటే నెక్స్ట్ అని ఇవ్వండి. మరి ఈ యొక్క జిఆర్ఈ సంబంధించిన డైరెక్టరీ అడుగుతుంది. ఓకే, నెక్స్ట్. మరి టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అడుగుతుంది. ఓకే, ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. దట్స్ ఆల్. ఇప్పుడు రన్ టామ్క్యాట్ షో రీడ్మీ అని అడుగుతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. ఫినిష్. సో టామ్క్యాట్ సర్వర్ రన్ కావడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ సర్వర్, ఈ యొక్క టామ్క్యాట్ వెబ్ సర్వర్ రన్ అవుతున్నప్పుడు మీకు ఐఏఎస్ లాంటి సర్వర్స్ అవి రన్నింగ్లో ఉండకూడదు. అవి ఏమన్నా ఉంటే వాటిని డిజేబుల్ చేయండి. ఎట్లా? కంట్రోల్ ప్యానల్, అట్లానే పర్ఫార్మెన్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్. సో టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ ముందరగానే ఈ వర్క్ చేయాలి మీరు. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది, ఆల్రెడీ ఐఏఎస్ ఉంది. ఓకే, మరి దాన్ని డిజేబుల్ చేయాలంటే ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి ఆ యొక్క సర్వీస్ని
ఇట్లా మనం డిజేబుల్ చేయొచ్చు. ఐఐఎస్ ఇక్కడ ఉంది చూడండి, డిజేబుల్డ్. మీరు డబుల్ క్లిక్ చేసి స్టార్టప్ టైప్ డిజేబుల్ అని తీసుకుంటారు. అలాంటప్పుడే మీకు ఈ అపాచీ టామ్ క్యాట్ అనేది వర్క్ అవుతుంది. అది ఖచ్చితంగా చేయాల్సిన వర్క్ అనమాట. లేదంటే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ టామ్ క్యాట్ ఉన్నా కానీ వాటిని కూడా అట్లా డిజేబుల్ చేయాలి. ఓకే, ఎనీవే మన టామ్ క్యాట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. మరి రన్నింగ్ లో ఉందా లేదా అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. చూడండి, అపాచీ టామ్ క్యాట్ ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్. మరి స్టార్ట్అప్ టైప్ మీరు ఆటోమేటిక్ తీసుకోండి. ఒకవేళ స్టార్ట్ కానట్లయితే స్టార్ట్ చేసి మీరు దాన్ని స్టార్టింగ్ లోకి తీసుకురావాలి. తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క వేరియబుల్స్ సెటప్ చేయాలి. పాత్, జావా హోమ్, క్లాస్ పాత్ ఇవన్నీ. మరి దానికి మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. మరి ఇక్కడ క్లాస్ పాత్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేయండి. అంటే మీ యొక్క క్లాసెస్ అంటే సర్వ్లెట్స్ సంబంధించిన క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి, మనం ప్రోగ్రాంలో మన యొక్క సర్వ్లెట్ ప్రోగ్రామింగ్లో వాడబోయే క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పే పాతే ఈ యొక్క క్లాస్ పాత్. చూడండి, ఇది C:programs షార్ట్ ఫామ్ లో ఇచ్చాం. అట్లనే దాని కింద అపాచీ టామ్ క్యాట్ 7.0 కామన్ లైబ్రరీ, దాని కింద సర్వ్లెట్ API.jar అని ఉంది. ఆ లొకేషన్ మీరు ఇవ్వాలి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఆ లొకేషన్ ని క్లియర్ గా. ఓకే, C:programs, అట్లనే అపాచీ, తర్వాత టామ్ క్యాట్ లైబ్రరీ, ఇక్కడ సర్వ్లెట్ సంబంధించిన ఇది మనం ఇచ్చింది. ఈ పాత్ అంతా అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఓకే నేను ఆల్రెడీ సెటప్ చేస్తున్నాను కాబట్టి అది మీకు కనిపిస్తుంది. ప్రీవియస్ గానే సెటప్ చేస్తున్నాను అనమాట. తర్వాత జావా హోమ్ డైరెక్టరీ, అంటే జావాని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ యొక్క హోమ్ డైరెక్టరీని జావా హోమ్ అనే వేరియబుల్ కి ఎడిట్ చేయాలి. చూడండి, ప్రోగ్రామ్స్ జావా జేడీకే ఆ యొక్క హోమ్ డైరెక్టరీ యొక్క లొకేషన్ ఇవ్వాలి. అట్లనే మీరు సేమ్ దీన్నే ఇక్కడ పాత్ లో కూడా సెట్ చేయాలి. పాత్, ఈ యొక్క పాత్ లో మీరు లాస్ట్ లో సెమీకోలన్ పెట్టి బిన్ డైరెక్టరీలో బిన్ డైరెక్టరీని కూడా ఇవ్వాలి. హోమ్ డైరెక్టరీ కింద బిన్ డైరెక్టరీ ఉంటుంది. ఆ బిన్ డైరెక్టరీ కింద మీకు జావా కంపైలర్, జావా ఇంటర్ప్రిటర్ అంటే జావా సి అనేటివి ఉంటాయి కాబట్టి అవి వర్క్ అవుతాయి. లైక్ దిస్. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్స్ కింద మీకు జావా డైరెక్టరీ ఉంటుంది. సో అందులో ఇది బిన్, దీని కింద జావా సి, జావా ఈ ఫైల్స్ ఎక్కడైనా వర్క్ కావాలి అంటే మీరు ఆ విధంగా సెట్ చేయాలన్నమాట. ఆ మూడు వేరియబుల్స్ ఏంటి, పాత్, క్లాస్ పాత్, జావా హోమ్, ఆ మూడు వేరియబుల్స్ ని ఆ విధంగా సెట్ చేసి ఓకే చేయాలి. ఓకే, తర్వాత మీకు ఈ యొక్క సర్వర్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడైనా చూడొచ్చు మీరు. లేదంటే కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదని మీరు టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ లోకల్ హోస్ట్ కోలన్ మన పోర్ట్ నెంబర్ ఎంత అండి, 80, దాని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ యొక్క టామ్ క్యాట్ యొక్క పేజీ ఈ విధంగా ఓపెన్ అయితే మీ టామ్ క్యాట్ సర్వర్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నట్టు అర్థం. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే సంథింగ్ మిస్టేక్ జరిగింది అని అర్థం. మీరు సెటప్ లో కానీ ఇన్స్టాలేషన్ లో కానీ మిస్టేక్ జరిగిందని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు మన యొక్క వెబ్ సర్వర్ కరెక్ట్ గానే వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం జేడీకేని టామ్ క్యాట్ ని సెటప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ సెషన్లో ఈ యొక్క సర్వ్లెట్ సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రామ్ దాంతో ఎలా వర్క్ చేయాలనేది
చూస్తాం.